ఆలయాలలో ఏదైతే ట్రస్ట్ బోర్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్నే నియమించారు. ఒక రకంగా అదొక రాజకీయ నిరుద్యోగులకి ఆశ్రయం లాంటిగా మార్చారు. అలాగే వక్ఫ్ కమిటీల్లో కూడా అట్లాగే పెట్టుకోవచ్చు. చర్చిల కమిటీలు ఇట్లాగ ఉండవు కాబట్టి ఏం చేయలేరు. అయితే హజ్ కమిటీ అనేది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది, హజ్ యాత్రకు తీసుకెళ్లేవాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడు అందులో కూడా రాజకీయం జోక్యం చేసుకుందంటూ హజ్ యాత్రకి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన గురువులు పఠాన్ ఖాదర్ ఖాన్, సయ్యద్ షాహీ, సుల్తాన్ షేక్ హసన్ బాషా అనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలకి హజ్ కమిటీలో చోటు కల్పించారు. వీళ్లలో షేక్ హసన్ బాషా అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిసెప్షనిస్ట్గా ఉండేవాడు. ఆయన హజ్ కమిటీలో చేర్చారు. హజ్ యాత్రికులు మక్కాకు వెళ్ళిన తర్వాత కొన్ని కార్యాలు అర్కాన్లు చేయాల్సి ఉంటుంది. అక్కడ అర్కాన్లు చెప్పే సామర్థ్యం కేవలం ముస్లిం సయాలజిస్టులైన ముఫ్తీ, హఫీజు, ఉలేమాలు, మౌల్వీలకు మాత్రం ఉంటుంది. అటువంటి ఉలేమాలని పక్కన పెట్టి వాళ్ళ స్థానంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ఇప్పుడు ఏదైతే కీలకమైనటువంటి స్టేట్మెంట్ని సదరు ముస్లిం సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తం చేశారు. రాష్ట్ర హజ్ కమిటీకి 13 మంది నామినేట్ చేసి ఇచ్చిన ఉత్తర్వుల్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ హజ్ కమిటీ యాక్ట్ నెంబర్ 35/2002 ప్రకారం సబ్ క్లాస్ 3లో 3 మత గురువులు నియమించాలి. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 3 టీడీపీ కార్యకర్తలు నియమించడమే కాకుండా వాళ్ళనే మత గురువులుగా పేర్కొంటూ జీవో నెంబర్ 38 విడుదల చేసింది. పార్టీ కార్యకర్తల్ని మత గురువులుగా చూపించడం ఎలా సాధ్యమవుతుంది, హజ్ కమిటీలో చేర్చడం ఎట్లా సాధ్యమవుతుంది, దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ఇప్పుడు ఆ మత గురువులకు సంబంధించినటువంటి సంఘం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.